దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? వర్ధిల్లుతున్నారా? ఎందులో వర్ధిల్లుతున్నారు? ఆరోగ్యంలోనా? ఆస్తిపాస్తుల్లోనా? స్థలాలు పొలాలు కొనటంలోనా? డబ్బు సంపాదనలోనా? వర్ధిల్లుతున్నాం అయ్యగారు అంటారా? మంచిదే, వర్ధిల్లండి. దేవుడిస్తే చాలా సంతోషం. కానీ మనం వర్ధిల్లాల్సింది కేవలం భూ సంబంధమైన వాటిల్లో మాత్రమే కాదు సుమా. పరసంబంధమైన ఆశీర్వాదాలలో, పరసంబంధమైనటువంటి భక్తి జీవితంలో వర్ధిల్లాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలనేది మా ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని ఇలా చదువుదాం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించే దేవుడు. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు దేవుడు. మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటానన్నాడు. ప్రార్థన చేసే వ్యక్తికి ఎంత అవకాశం అండి! నీకు శ్రమ కలిగితే దేవుడు తోడుగా ఉంటాడట. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు అని కూడా ఉంది. నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. శ్రమలో తోడుగా ఉంటాడు. విడుదల, గొప్ప చేయటం, ఇదంతా ఎవరికంటే ప్రార్థన చేసేవారికి. అతడు నాకు మొర్రపెట్టగా, ఎంత చక్కని మాట అండి. కొంతమంది అసలు ఏం ప్రార్థన చేయరు. యాకోబు అన్నాడు, వారు దేవుణ్ణి అడగనందు వలన ఏమీయూ వారికి దొరకటం లేదన్నాడు. చాలామంది అండి పొందాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు దేవుణ్ణి అడగరు. ప్రియబిడ్డే, మంచి ఉదయకాలం నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి సరి చేసుకో. ప్రార్థన చెయ్యి, ప్రభువుని అడుగు. ఎన్ని కార్యాలైనా దేవుడు నీకు చేస్తాడు. అయితే ఈ సమయంలో శ్రేష్టమైన మాట చెప్పనా? ఒక దైవజనుడిగా, అసలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇలాంటి ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడు? అసలు నీ ప్రార్థనను ఎప్పుడు ఆయన అంగీకరిస్తాడు అంటే కేవలం నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే. ఒక విశ్వాసిగా ఇది నువ్వు అస్సలు మర్చిపోకూడదు. పరిశుద్ధతలో నువ్వు జీవిస్తేనే, వాక్యానుసారంగా నువ్వు బ్రతికితేనే నీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అయ్యగారు, మేము పాపంలో ఉండి ప్రార్థన చేస్తే వినడా? చాలామందికి ఇదొక పెద్ద డౌటు. తెలీదు, చాలామందికి తెలీదు, ఎంత చెప్పినా వినరు. మరి అది ఏందో ఒక మూర్ఖపాత్మలాగా. అసలు అలాంటి మాటలు నచ్చవు కూడా. దైవజనుడు మందిరంలో చెబుతుంటే పాపంలో ఉన్నవాడికి అసలు నచ్చవు కూడా. ఎందుకు నచ్చవు అంటే, వాళ్ళు పాపంలో ఉన్నా కూడా మా ప్రార్థన దేవుడు వినాలి అనుకుంటుంటారు. ప్రార్థన చేస్తుంటారు, చెడులో ఉంటుంటారు, రాత్రంతా చూడకూడని చూస్తారు, వారం అంతా చేయకూడని చేస్తారు, చెడులోనే ఉంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. అందుకని చెడులో పాపంలో నువ్వు ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు అని దైవజనుడు చెబితే కూడా వారికి ఇష్టం ఉండదు. అలా కాకుండా మేము బైబిల్ మార్చేసి దైవజనులుగా, ఏం పర్వాలేదు, నువ్వు పాపంలో ఉన్నా కూడా దేవుడు వింటాడు, నీకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వస్తాయి, బాగా ప్రార్థన చేసుకో, బాగా చేస్తూ ఉండు, అసలు నీ ప్రార్థన కాకపోతే ఎవరు ప్రార్థన వింటాడు, నువ్వు మందిరం దాకా వచ్చావు అని చెబితే హాయిగా ఉంది. అదంతా అబద్ధమే. పాపం చేసే వ్యక్తి, ఏ వ్యక్తి ప్రార్థన దేవుడు ఏమీ వినడండి. ఒక ప్రార్థనే వింటాడు. ఇది కూడా మీరు మర్చిపోకూడదు. అదే ప్రార్థన చెప్పనా? పాపంలో ఉన్నవాడి ప్రార్థన కూడా ఒకటే వింటాడు. అదేంటంటే, దేవా, నేను పాపిని, పశ్చాత్తాపడుతున్నాను, నాకు విడుదల కావాలి, నాకు సహాయపడండి, హెల్ప్ చేయండి, ఈ పాపపు ఊబిలో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతావే, ఆ ఒక్క ప్రార్థనే వింటాడు ఆయన. నీకు అలాంటి ఆశ ఉంటే, ఏదో ప్రార్థన చేసి మళ్ళీ యథావిధిగా పాపంలో కాదండి, నువ్వు ప్రార్థన చేసిన దిశగా నువ్వు నడుస్తూ అలాంటి ఆశ నీకుంటే తప్పకుండా ఆ ప్రార్థన ఒకటి వింటాడు. ఇక ఆశీర్వాదాలు, ఆరోగ్యం, దీవెనలు, ఒక్క ప్రార్థన దేవుడు వినడంతే. నేను ఒక వచనం చూపిస్తాను చూడండి, బోలెడున్నాయి. ఒక వచనం చూపిస్తాను. కీర్తనల గ్రంథం 66వ కీర్తన
18వ వచనం కీర్తనాకారుడు అంటున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇంకంతే. హృదయములో పాపాన్ని లక్ష్యము చేస్తే, అసలు నువ్వు క్రియదాకా చేసింది కాదు, పాపపు క్రియలు జరిగిస్తున్నావే, ఇంకా అంత దూరం కాదు. హృదయములో పాపాన్ని కనుక నువ్వు లక్ష్యం చేస్తే, పాపం మీద కోరిక, పాపం మీద ఆశ, పాపం చేయాలని ఆలోచనలు, వాటిలో నువ్వు ఆనందించటం, నీకు పాపపు తలంపులు వస్తుంటే హ్యాపీగా సంతోషించటం, ఏదైనా అవకాశం దొరికితే చేద్దాం అనుకోవటం. కొంతమంది అంతేనండి, అవకాశం లేక చేయరు, అవకాశం వచ్చే చేసేస్తారు. లోపల ఉంది గూడు కట్టుకొని. అసలు హృదయంలో పాపాన్ని నువ్వు లక్ష్య పెడితే ప్రభువు నీ మనవి ఆలకింపకపోవును, వినకపోవును. అంతే. ఇంకా నీ ప్రార్థన ఎట్టింటాడు? నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తుంటే నువ్వు ప్రార్థన టైం కూడా దండగే. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దండగే. మరి నేను చదువుకున్న బైబిల్లో అయితే అదే ఉంది. మరి దేవుడు పాపుల మనవి ఆలకించడని నేను ఎరుగుదును. 9వ అధ్యాయంలో స్వస్థత పొందిన గుడ్డివాడు అంటాడు యోహాను సువార్తలో. మీరు చదువుకోండి, 30లోనో 31లోనో. పాపంలో ఉంటే నీ ప్రార్థన ఎట్టింటాడు? ప్రియబిడ్డ, ఒక మాట అంటాను, చెడులో ఉన్నావుగా, పాపంలో ఉన్నావుగా, అసలు నువ్వే దేవునికి అంగీకారంగా లేనప్పుడు నీ ప్రార్థన ఎలా అంగీకారంగా ఉంటుంది? ఇప్పుడు చెడులో ఉన్న నువ్వే దేవుడికి అంగీకారం కాదు, ఇక మరి నీ ప్రార్థన ఎలా అంగీకారంగా ఉంటుంది? అస్సలు అంగీకరించడం. పాస్టర్ గారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటారా? ఉంది, సొల్యూషన్ ఉంది, మార్గం ఉంది. ఏంటది? పశ్చాత్తాపడి కన్యలతో రొమ్ము కొట్టుకుంటూ సుంకరి ఏడ్చినట్టు ఏడవటమే. పాపినైనా నన్ను కరుణించయ్యా అని ప్రభువుని సుంకరి అడిగాడే, అట్లా అడగటమే. నిజమైన పశ్చాత్తాపంతో నిజమైన మారు మనసు పొందటానికి నువ్వు అడిగి చూడు. యేసయ్య కలువరి శిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తంలో నీ పాపాన్ని కడిగి ఆ తర్వాత నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. ఇదొక్కటే మార్గం, వేరొక ఆప్షన్ ఏమీ లేదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను. శ్రమలో తోడుగా ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను. నువ్వు చెడు నుండి బయటకు వచ్చి మొరపెట్టు, ఈ దీవెనలన్నీ నీకు కలుగుతాయి. దైవ దీవెన మీ అందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. మా ప్రార్థనను వింటావని, ఆలకించి సహాయం చేస్తావని, కానీ మేము పాపంలో ఉంటే మీరు వినరని, పాపం నుంచి విడిపించబడే ప్రార్థన మేము చేసుకోవాలని మీరు మాట్లాడారు. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. ఎవరైనా చెడులో ఉంటే పశ్చాత్తాపంతో మీ తట్టు తిరగటానికి సహాయం చేయండి. తద్వారా జరిగే మేలులన్నీ జరిగించండి. 91వ కీర్తనలో చదువుకున్నట్టు నాయన, వారు మొరపెట్టినప్పుడు ఆలకించండి, శ్రమలో తోడుగుండండి, విడిపించి గొప్ప చేయండి. యేసు ప్రభు వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.